ప్రపంచం అంతా మాట్లాడుకోవాలని ఓ భీభత్సమైన ప్లాన్ వేసింది ఓ హీరోయిన్. మరి ఆ హీరోయిన్ ఎవరు, ఆ ప్లాన్ వర్కౌట్ అయిందా లేదా తెలియాలంటే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్ టీమ్. వచ్చి చాలా సేపు అవుతుంది. పెళ్లి కొడుకుని పిలిపించండి తొందరగా. పెళ్లి కొడుకుని పిలిపించండి. కంగారు పడాల్సింది ఏమీ లేదు. అల్లుడు గారు ఇక్కడోడు కాదు కదే, అమెరికా నుండి వస్తున్నాడు ఆన్ ది వే. ఓ సట్, ఇండియాలో ఇంత ఎండ ఉందా? ఓ ఏసీ ఉందా ఇక్కడ? ఒక్క నిమిషం, పూలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? నేను అమెరికా ఆస్ట్రేలియా అని చెప్పాను కదా. ఏమండి, మీకు ముందే చెప్పాను అల్లుడు అమెరికా వాడు, అమెరికా నుంచి పూలు తెప్పించండి అంటే మీరు బెంగళూరు నుంచి తెప్పించారు. అంటే బెంగళూరా? బెంగళూరు. ఏ మిస్టర్ ఎట్రా, ఎక్కడి నుంచి తెచ్చారు పూలు ఇవి? నేనేం చెప్పాను? దుబాయ్. ఇదేంటి, నేను గోల్డ్ తో చేయించామని చెప్పాను. ఇది సాంప్రదాయం తర్వాత 5 crores పెట్టి నేను పెళ్లి చేస్తున్నాను ఇక్కడ. అల్లుడు గారు ఫోటో పంపించినప్పుడు మీరు ఎర్రగా ఉన్నారు, ఇప్పుడేంటి నల్లగా ఉన్నారు? ఎండ కదా ఇక్కడ, నాకు పడదు ఎండ. ఒక్క రోజుకే కలర్ చేంజ్ అయిపోయారా? మళ్ళీ తెల్లగా అవుతానండి, మళ్ళీ అమెరికా వెళ్తాను కదా. నా డార్లింగ్ ఎక్కడ? హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యు? ఓకే, ఎలా ఉన్నావు? యా ఐ యామ్ గుడ్. స్వప్న ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రముఖ హీరోయిన్ దీపిక నిలిచిన వివాహం చాలా ఘనంగా జరగబోతుంది. మన అబ్బా టీవీలో దీని అబ్బా అనే రేంజ్ లో ఈ పెళ్లి జరగబోతుంది. హీరోయిన్ మనతోనే ఉన్నారు. మేడం ఎవరు మీరు? మేడం చెప్పండి. ఎవరు మీరు? మేడం ఒక్క నిమిషం. హలో, ఎవరండి మీరు? ఎవరండి? లైవ్ కట్ చేయి. నీకెందుకు పెళ్లి జరుగుతుంది కదా ఇక్కడ. 5 కోట్లు ఖర్చు పెట్టి మేడం దగ్గర ఎక్స్క్లూజివ్ గా రైట్స్ తీసుకుంటే మధ్యలో ఎవడరా నువ్వు? అయినా ఫ్లవర్ డెకరేషన్ చేసేవాడికి ఇక్కడేంటి పని? ఎక్స్క్యూజ్ మీ, పెళ్లి కొడుకు ఇక్కడ. ఎవరు? లైవ్ కవరేజ్ ఎందుకు పెట్టావు? 5 కోట్లు ఇచ్చామండి. 5 కోట్ల పెళ్లి చేస్తున్నాం ఇక్కడ. అవన్నీ అనవసరం, మా ఛానల్ కి ఎక్స్క్లూజివ్ గా ఇచ్చారు, మేము ఇక్కడ నుంచి కంటిన్యూ చేయాలి. సైలెంట్. స్వప్న ఇప్పుడు చూసుకున్నట్టయితే దీపిక నిల్చున్న ఎంతో మంది కుర్రాళ్ళ ఆరాధ్య దైవమైనటువంటి మన హీరోయిన్ ఈ రోజు పెళ్లి జరుపుకోబోతుంది. మేడం చెప్పండి, అసలు మీకు పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఎందుకు వచ్చింది? ఇంతమంది ఫ్యాన్స్ చూసి నేను అలసిపోను అనమాట. సో నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అట్ లాస్ట్. ఓకే మేడం, అసలు ఈ పేరేంటి? యాక్చువల్లీ అనిపే చపాతి. ఇక్కడ పెళ్లి ఏర్పాటు చూసుకున్నట్టయితే హీరోయిన్ కోసం ప్రత్యేకంగా కాశ్మీర్ లో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ శారీని డిజైన్ చేశారు. మిస్టర్ హలో, పెళ్లి కూతురు ఆవిడ, పెళ్లి కొడుకు నేను. సార్ మేడం చెప్పండి, అసలు మీరు ఎక్కడి నుంచి మేకప్ అంతా మేకవర్ తీసుకున్నారు? యాక్చువల్లీ నేను యూఎస్ నుంచి మేకప్ మ్యాన్స్ ని పిలిపించాను. కాబోయే భార్య ఏం మాట్లాడుతున్నావు? సార్ చెప్పండి, అసలు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ శుభకార్యంలో హీరోయిన్ అంటే మన దీపిక నుంచి నేను పెళ్లి చేసుకోబోతున్నారు. హౌ డు యు ఫీల్? యాక్చువల్ నాకు చాలా హ్యాపీగా ఉంది. పెళ్లి అంటే 100 ఏళ్ల పంట కదా. నేను అమెరికాలో ఉన్నాను, ఈ అమ్మాయిని పెళ్లి కానీ ఇక్కడ పెట్టొచ్చు కదా నాకు? లేదు, ఫోటోలో ఏంటంటే టీవీలో అమ్మాయి రూపం చూపిస్తారు, వాయిస్ ఓవర్ మీదే వెళ్తుంటది. నాకు ఫోటో చూపియారా? నా మీది చూపిస్తే మాది పందుల పెంపకం కార్యక్రమం అనుకుంటారు. మీరు మాట్లాడండి. డిస్కవరీ ఛానల్ కాదు, మాది ఎంటర్టైన్ ఛానల్. వధువులు ఇద్దరు కూడా పెట్ల మీద కూర్చోండి. చిరోదండ మార్చుకోండి. ఆగండి. అప్పుడు బ్రేక్ ఇచ్చారు అక్కడ. బ్రేక్ ఏంటండి, నాకు అర్థం కాదు. ముహూర్తం నడువ. ఓకే స్వప్న, ఇప్పుడు మార్చుకోండి. పాట ఏంటండి మార్చుకో? ఎంత ఒక్కలేదు ఇక్కడ. ఏం జరుగుతుంది ఇక్కడ? పెళ్లి జరుగుతుందా? ఛానల్ ప్రోగ్రామ్ జరుగుతుందా? ఇక్కడ పెళ్లి కొడుకు ఎందుకో సీరియస్ గా అవుతున్నాడు, ఆయనకి ఏర్పాట్లు ఏం తక్కువ. అది కాదండి, పెళ్లి జరుగుతున్నా కదా, మధ్యలో డిస్టర్బెన్స్ అండి. స్వప్న ఇప్పుడు చూసినట్టయితే మన దీపిక నిల్చునే పెళ్లి కార్యక్రమం చాలా ఘనంగా జరగబోతుంది. వధువు వాళ్ళిద్దరు దండలు మార్చుకునే ఒక అద్భుతమైన సన్నివేశం మనం చూడబోతున్నాం. ఇప్పుడు ఉంగరాలు మార్చుకున్నాను ఇద్దరు కూడా. ఎందుకంత కంగారు పడుతున్నావు? ఎందుకంత కంగారు? ఎవరిస్తారు 5 కోట్ల రూపాయలు? యాడ్లు ఎన్ని యాడ్లు వస్తే మాకు డబ్బులు? ఆగు, బ్రేక్ ఇచ్చారు. ఒక నిమిషం ఆగు, కంగారు పడకు. అయ్యో రామా. ఓకే స్వప్న, ఇప్పుడు చూసినట్టయితే ఈ యువ జంట మరి కాసేపట్లో ఉంగరాలు మార్చుకోబోతున్నారు. ఆ ఉంగరాలు ఒకసారి చూద్దాం ఎలా మార్చుకుంటున్నారు. వావ్, సూపర్. మన దీపిక నిల్చునే హ్యాపీగా ఉంగరాలు మార్చుకున్నారు. ఆ జీలకర్ర బెల్లం కూడా పెట్టబోతున్నారు. నచ్చినప్పుడు కడతావే. ఇదేమైనా పెళ్లి వీడియో అనుకున్నావా? తర్వాత ఎడిటింగ్ లేయడానికి. నాకు అర్థం కాదు, పెళ్లి జరుగుతుంది ఇక్కడ ఏమని జరుగుతుంది? టైమింగ్ ఇంపార్టెంట్. రెడీ పంతులు గారు, మరి 1 more సార్. తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా
తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా స్వప్న చూసుకున్నట్టయితే చాలా బాగా జరుగుతున్నటువంటి ఈ పెళ్లిలో పెళ్లి కొడుకు ఎలా ఫీల్ అవుతున్నాడు కనుక్కుందాం. చెప్పండి చపాతి గారు, అసలు హౌ డు యూ ఫీల్? ఒక ప్రముఖ హీరోయిన్ పెళ్లి చేసుకున్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఇది చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. స్వప్న ముక్కలో నవ్వు చూస్తుంటేనే తెలుస్తుంది. అదే యాక్చువల్ గా యాక్చువల్ గా అంటే ఇప్పుడు యాక్చువల్ గా కాదు, అసలు ఇది ఒక అద్భుతమైన సంఘటన అని చెప్పబోతున్నారు. యాక్చువల్ గా ఓవర్ టు స్వప్న, బాయ్. శ్రీ దాని కూడా ఎన్ని కోట్ల ఏకాంత వేళ ఏకాంత సేవ నీ కొంటే కాల స్వప్న ఇప్పుడు చూసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని మనం ఎక్స్క్లూజివ్ గా అబ్బా అనే దీని అబ్బా ఛానల్లో ప్రత్యేక ప్రసారం చేయబోతున్నాం. దీపిక నిల్చునే శోభన్ గది ఒకసారి ఏర్పాట్లు చూద్దాం. చాలా అద్భుతంగా చేశారు, తయారు చేశారు. అద్భుతంగా తయారు. ఒక్క నిమిషం లైవ్ కట్ చేయాలి. ఎందుకు ఇచ్చావు రైట్స్? 5 కోట్లు ఇచ్చి కట్ చేస్తుంటే ఎందుకు లైవ్ కట్ చేస్తున్నావు? టీఆర్పీ రేటింగ్ ఎవరిస్తారు? లైవ్ స్టార్ట్ అయింది. స్వప్న ఇప్పుడు పెళ్లి కొడుకు మనతోనే ఉన్నాడు. చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు? అది కాదండి, శోభన గదులు ఎందుకు వచ్చారండి? మీకు పుణ్యం ఉంటుంది. స్వప్న ఇప్పుడు మనం ఈ శోభన కార్యక్రమం చూద్దాం. ఒకసారి సైడ్కి లాగండి. చూసినట్టయితే ఎటువంటి ప్రమాదాలు జరిగినా కూడా చాలా జాగ్రత్తగా నిపుణులైనటువంటి వాళ్ళతో ఈ మంచాన్ని రూపొందించారు. జర్మనీలో తయారు చేయించారు ఈ మంచాన్ని. మనం చూడొచ్చు, ఇది ఇలా ఎత్తి పడేసినా కూడా ఏమవుదు. ఇంకా ఈ పరుపు అయితే టోటల్ గా బుల్లెట్ ప్రూఫ్. ఇప్పుడు ఇలా కింద పడేసి, ఇది పడేసిన తర్వాత మనం ఇలా ఎగిరి గెంతినా కూడా ఈ పరుపు ఏమవుదు. దీని ఇలా పడుకోవచ్చు, ఇలా దొండవచ్చు, ఇలా ఆడొచ్చు. ఎంత చేసినా కూడా ఈ పరుపు ఇలాగే ఉంటుంది. ఇంకా అగరబత్తీలు, ఫ్రూట్స్ ఇవన్నీ కార్యక్రమంతో చాలా బాగా, అసలు నిజంగా నవ్వుతో నా భవిష్యత్ అనే రేంజ్ లో మన శోభనం జరుగుతుంది. చిచ్చి వీళ్ళ శోభనం జరుగుతుంది. స్వప్న, శోభనం అనేది ఆడవాళ్ళ లైఫ్ లో ఒక ఇంపార్టెంట్. అంటే ఇది మీకు ఎక్స్పీరియన్స్ అనట్లేదు, సినిమాల్లో ఎక్స్పీరియన్స్ మీరు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఎప్పుడెప్పుడు శోభనం చేసుకోవాలని నాకు. దొబ్బలు తొక్కలది ఎవరన్నా అడుగుతారు అమ్మాయిని శోభన గదిలో? బుద్ధింది అసలు నీకు? సిగ్గుందా? కడుపు కన్న తింటున్నావా? గడ్డి తింటున్నావా? స్టూపిడ్ ఫెలో. బ్రేక్ ఇచ్చారు. బ్రేక్ ఎవరికి ఇచ్చారండి బ్రేక్? బ్రేక్ ఎవరికి కావాలి? మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మా మరి ఇది స్వప్న, ఇక్కడ ఉన్న విశేషాలు చెప్పండి. హౌ డు యూ ఫీల్? అంటే ఇప్పుడు మరి తెలుగు ప్రజలో ఉన్నటువంటి కుర్రకారికి మీరు ఏం చెప్తారు? సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ శోభనం టుడే. నాకు అక్కర్లేదు, నేను విడాకులు ఇస్తున్నాను అమ్మాయికి. నేను ఎన్ఆర్ వెళ్ళిపోతాను, చిచి అమెరికా వెళ్ళిపోతాను. నాకు నచ్చలేదు ఎన్ఆర్ వెళ్ళిపోయి తొక్కలది, వెళ్ళిపోతాను అంతే. సార్ ఇంకో 3 సార్లు చెప్పండి ఇదే మాట. వెళ్ళిపోతున్నాను. స్వప్న ఇప్పుడు చూసుకున్నట్టయితే కాళ్ళ పారాని ఆరక ముందే ఒక యువతి జీవితం నాశనం అయిపోయింది. చూసినట్టయితే ఆమెకు పెళ్లి జరిగి 3 గంటలు కూడా కాలేదు. మరొక కట్న దాహంతో ఎన్ఆర్ఐ మోసం చేసినటువంటి మన దీపిక చూసావా? మీడియా ప్రతినిధులను కూడా మన మీద దాడి చేయడానికి సిద్ధపడుతున్నాడు. మరిన్ని వివరాలు ఆమె అడిగి తెలుసుకుందాం. హౌ డు యు ఫీల్? ఒక భర్త మిమ్మల్ని మోసం చేసి ఇలా వెళ్ళిపోవడం మీరు ఎలా? నేను మోసం చేయలేదు. చూసారు, ఆవిడ కన్నీటితో అసలు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళ అమ్మ నాన్న అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీ అమ్మాయిని ఆయన ఇలాగ అన్యాయం చేసి వెళ్ళిపోతుంటే ఎలా ఫీల్ అవుతున్నారు? చూసావా, ఆయనకు అసలు మాటలు కూడా రావటం లేదు. మరి వాళ్ళ మదర్ని అడిగి తెలుసుకుందాం. దోమ చూడు స్వప్న, అసలు ఆవిడ మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. డాక్టర్లు ఆన్ ది వేలో ఉన్నారు. స్వప్న చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఒక పువ్వు లాంటి నా జీవితాన్ని కనీసం పూజ కూడా ఒక ముందు వాడిపోయినా చేసే దరిద్రుడు. స్వప్న, మనం లైవ్ కవరేజ్ చేస్తున్నాం కాబట్టి నిందితుడు మనకి చాలా దగ్గరలో ఉన్నాడు. ప్రస్తుతానికి పంజగుట్ట ఫ్లైఓవర్ దాటి ఎయిర్పోర్ట్ రూట్ లో పయనిస్తున్నాడు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఆ నిందితుడు ఇటు నుంచి అటు వెళ్తున్నాడు. అయితే నిందితుడి దగ్గర మారణాజాలు ఉన్నట్టున్నాయి, జేబులో కూడా చేతులు పెడుతున్నాడు. అయినా సరే మన మీడియా ప్రాణాలను తెగించి ఆయన వెంబడిస్తూ ఉంది. స్వప్న, నిందితుడు పారిపోయాడు. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మీ ముందుకు వస్తాం. ఓవర్ టు స్టూడియో. మరు జన్మని జతను విడిచావో
పూజ గారు భలే ఉన్నావు సుధాకర్, ఒరిజినల్ గెటప్ తో. బాగుంది, అందరు బాగా చేస్తారు. నాగబాబు గారు బాగా నచ్చింది ఏంటంటే శోభనంలోకి వెళ్ళిపోయి దాన్ని కూడా షూట్ చేయటం అంటే ఇంకా అంతకన్నా అరాచకం ఇంకోటి లేదు. సుధాకర్ బాగా రియాక్షన్ ఇచ్చాడు, నువ్వు బాగా చేసావు భాస్కర్, అంత బాగుంది, గుడ్.